హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఈ వీడియోలో మనము రామచిలుక పంజరం అదేనండి ప్యారెట్ కేజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపెట్టేస్తున్నాను. ఆలస్యం ఎందుకు, మరి వీడియోలో చూసేసేయండి. ఇక్కడ నేను క్రాఫ్ట్ చేయగా మిగిలి ఉంటాయి కదా థర్మాకోల్, ఆ థర్మాకోల్స్ తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని కేజ్ది బేస్ అయితే ఏముందో అది డ్రా చేసుకొని కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను సర్కిల్ తీసుకున్నాను. మీకు కావాలంటే డిఫరెంట్ షేప్స్లో కేజ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాండిల్ తీసుకొని ఇలా వెలిగించుకొని నీడిల్ ఉంటుంది కదా, నీడిల్ తీసుకొని హీట్ చేసుకుంటూ ఈ విధంగా కటింగ్ అనేది స్టార్ట్ చేశానన్నమాట. బికాస్ మనం కట్టర్ యూజ్ చేసామంటే థర్మాకోల్ నుంచి మనకు చాలా వేస్ట్ అనేది వస్తుంది. అదంతా మనము క్రాఫ్ట్ చేసే ఏరియాలో పడి మనకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకోసమని నేను ఈ నీడిల్ క్యాండిల్ బేస్ మీద నేను కటింగ్ అనేది ప్రిఫర్ చేస్తానన్నమాట. చూసారా, ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత సైడ్స్ చూస్తున్నారు కదా, ఎలాంటి టెస్ట్ అనేది లేదు. ఇక్కడ కేజ్కి నేను 4 సైడ్స్లో స్టిక్స్ అనేది పేస్ట్ చేస్తాను. అందుకోసమని 4 స్టిక్స్ తీసుకుంటున్నాను. ఓపెన్ కేజ్ మనం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మీకు కావాలంటే ఎక్స్ట్రా స్టిక్స్ కూడా తీసుకోవచ్చు. సేమ్ అదే ప్రాసెస్లో నీడిల్ని హీట్ చేసుకుంటూ స్టిక్స్ అనేది కట్ చేసేసుకున్నాను. ఇలా 4 స్టిక్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఏవైతే మనం కటింగ్ చేస్తున్నామో ఆ ఎక్స్ట్రాస్ అన్నీ నేను సైడ్స్ రిమూవ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారా, నేను వేస్ట్ కవర్ పెట్టేసి మరి ఈ కటింగ్ అనేది చేస్తున్నాను. బికాజ్ మనము ఎక్స్ట్రా క్లీనింగ్ వర్క్ లేకుండా ఈ విధంగా సింపుల్గా మనం చేసే వర్క్ని కొంచెం సింపుల్గా చేసుకున్నామంటే మనకు సైడ్ ఎలాంటి మళ్ళీ హెవీ వర్క్ లేకుండా ఒకేసారి ఎట్ ఏ టైం క్లీనింగ్ అయిపోతుంది, మన వర్క్ ఫినిష్ అయిపోతుంది. అలా కటింగ్ అయిన తర్వాత శాండ్ పేపర్ తీసుకొని ఏవైతే మనం కట్ చేసిన ఎడ్జెస్ ఉన్నాయో ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చామంటే మనకు స్మూత్గా మన క్రాఫ్ట్ అనేది అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఎలా స్మూత్నెస్ ఉందో ఫినిషింగ్ అనేది. ఇప్పుడు ఇక్కడ కలరింగ్ పాట్ ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను, అది మీ ఆప్షనల్ అని చెప్పి ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ నేను తీసుకొని ఈ విధంగా కలరింగ్ వేస్తున్నాను. ఇప్పుడు మెటాలిక్ పౌడర్ ఇక్కడ యూస్ చేస్తున్నాను అనమాట. మెటాలిక్ కలర్స్ వచ్చి మనకు పౌడర్ టైప్లో దొరుకుతాయి. దానికి కొంచెం మనం గ్లూ మిక్స్ చేసుకొని ఎంత వాటర్ కావాలో అంత సఫిషియంట్ వేసేసుకొని ఈ విధంగా కలర్ అప్లై చేసుకోవటం అనమాట. సో ఫైనల్గా అయితే ఈ విధంగా కలర్ అప్లై చేసుకొని మనం డ్రైకి పెట్టేస్తాము. కేజ్కి అన్నీ రెడీ చేసుకున్నాం. కేజ్లో సెంటర్ అట్రాక్షన్ పీస్ ఏంటండి, రామచిలుక కదా, ప్యారెట్ని మనం రెడీ చేసుకోవాలి కదా. ఈ విధంగా చార్ట్ పేపర్ నుంచి ఒక 32 సెంటీమీటర్లో లెంత్ తీసుకున్నాను అనమాట. విడ్త్ అనేది స్కేల్ విడ్త్ సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఏ విధంగా నేను ఫోల్డింగ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్ అనేది ఇలా స్టాప్ చేసేసేయండి. ఇప్పుడు మనము హెడ్ రెడీ చేస్తున్నాము. హెడ్కి వచ్చేసి 15 సెంటీమీటర్ లెంత్ తీసుకున్నాను అనమాట. జస్ట్ ఇలా రోల్ చేసుకుంటూ ఎడ్జ్ పోర్షన్ కొంచెం లెఫ్ట్ చేసేయండి. బికాజ్ ఎందుకంటే ఆ ఎడ్జ్ని మనము ఈ బాడీ పోర్షన్లోకి పెట్టి స్టాప్ అనేది చేస్తామన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా హెడ్ని బాడీ పోర్షన్లోకి ఆ ఎడ్జ్ అనేది పెట్టేసి స్టాప్లర్ చేసుకున్నామంటే హెడ్ బాడీ పోర్షన్ అయిపోతుంది. ఇప్పుడు నోస్ ప్రిపేర్ చేస్తున్నామన్నమాట. ఈ విధంగా ట్రయాంగిల్లో మనము రొటేట్ చేసుకుంటూ నోస్ అనేది ప్రిపేర్ చేసుకొని పేస్ట్ చేయటమే. ఇప్పుడు చూస్తున్నారు కదా ఐ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏదైతే స్కేల్ విడ్త్ అని చెప్పాను కదా ఆ విడ్త్ తోటి సెంటర్లో లైన్ గీసేసుకొని ఎడ్జెస్ సర్కిల్లో మనకు ఐ సర్కిల్స్ డ్రా చేసేసుకొని జస్ట్ చేసుకున్న వాటికి ఇలా బ్లాక్ పెన్ తోటి హైలైటింగ్ ఇచ్చేసి ఐకి ఎలా మనం డ్రా చేస్తామో ఆ విధంగా హైలైట్ ఇచ్చేసి జస్ట్ ఆ స్ట్రిప్ని తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అలా హెడ్ లోపల నుంచి మనకు రోలే కదా చేసుంటాం. రోల్ చేసినప్పుడు మనం ఎలాంటి గ్లూ అప్లై చేయం కదా, ఆ విధంగా సెంటర్లో నుంచి ఇన్సర్ట్ చేసామంటే ఐస్ అనేది ఇన్సర్ట్ అయిపోద్ది. అక్కడ మీరు స్టాప్లర్తో అయినా లేదా గ్లూతో అయినా ఈ విధంగా పేస్ట్ చేసేవచ్చు. ఇక్కడ వింగ్స్ అనేది నేను డ్రా చేస్తున్నాను. మనం తీసుకునే ప్యారెట్ని బట్టి మనము వింగ్స్ కానీ ఐస్ కానీ నోస్ కానీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వింగ్స్ ఇక్కడ నేను స్మాల్ ప్యారెటే కదా ప్రిపేర్ చేసింది, అందుకని స్మాల్ వింగ్స్ తీసుకునేసాను. ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా మీరు షార్ప్నర్ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఆల్ పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. మెయిన్ ఇంకొక పార్ట్ ఏంటి, టేల్ ఒకటి రెడీ చేయాలి, తోక. ఆ తోకని చూడండి ఏ విధంగా నేను కటింగ్ అనేది చేస్తున్నాను. 50 సెంటీమీటరే తీసుకున్నాను అనమాట లెంత్ అనేది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా స్ట్రిప్ అనేది కట్ చేయండి. ఎంత వీలైతే ఎంత థిన్గా కట్ చేస్తారో అంత సన్నగా కట్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ విధంగా పెట్టేసి అదే మన సిజర్ తోటి లైట్ వెయిట్తో ఇలా పుల్ చేసామంటే మనకు అలా కర్లీగా ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. ఫైనల్గా మన
ప్యారెట్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2 వింగ్స్ ఉంటాయి కదా! పేపర్ ఏదైతే బాడీ ఉందో ఆ బాడీలో సెంటర్‌లో నుంచి మనం నీడిల్ తోటి థ్రెడ్‌ని ఇన్సర్ట్ చేసామంటే ఈ విధంగా మనకు ప్యారెట్ అనేది రెడీ అయిపోద్దనమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇది మనము కేస్‌కి ఫిట్ చేయాలన్నమాట ఫైనల్‌లో. ఇప్పుడు మనం కేస్‌ని రెడీ చేద్దాము. కేస్ ఆల్రెడీ డ్రై అయితుంది కదా! ఇప్పుడు ఆ కేస్‌ని మనం రెడీ చేస్తామన్నమాట. ఈ విధంగా 4 స్టిక్స్ అయితే బేస్ 4 స్టిక్స్ రెడీ అయిపోయాయి కదా! ఇప్పుడు స్టిక్స్‌ని 4 సైడ్స్ మనం పేస్ట్ చేస్తున్నాము. ఇక్కడ నేను మీకు చెప్పాను కదా! ఎక్స్‌ట్రా స్టిక్స్ కావాలంటే తీసుకోమని చెప్పి. అది మీ మీ ఇష్టం అండి. మీరు ఎలా తయారు చేస్తున్నారో దాన్ని పట్టేసి ఎక్స్‌ట్రా తీసుకోండి. ఇక్కడ నేనైతే 4 తీసుకున్నాను. ఓపెన్ కేస్ ఎఫెక్ట్‌లో ఉండడం కోసము. ఈ విధంగా చూస్తున్నారు కదా! గ్లూ వేసుకొని ఆ స్టిక్స్ ఎడ్జెస్ అంతా ఒక సెంటర్‌కి చేసుకొని ఈ విధంగా టూత్ పిక్ తోటి ఈ విధంగా పోక్ చేసి స్టిక్ చేసేసాననమాట. సో, కొద్దిసేపు డ్రై వదిలేసామంటే మనకి పర్ఫెక్ట్‌గా స్టిక్ అయిపోతాయి. ఇప్పుడు కేష్‌కి పైన నేను క్యాప్ లాంటిది తయారు చేస్తున్నాననమాట. సేమ్ అదే ప్రాసెస్‌లో 3 సర్కిల్స్ డ్రా చేసుకున్నాను. ఫస్ట్ వన్ బిగ్ సర్కిల్ పైకెళ్ళేసరికి కొంచెం సైజ్ అనేది తగ్గించుకుంటూ వచ్చామంటే ఈ షేప్ వచ్చేస్తదనమాట మనకు. సో, దాన్ని కూడా గ్లూ వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసేసాను. ఫైనల్‌గా డ్రై పెట్టేద్దామనమాట. చూడండి డ్రై అయిపోయింది. డ్రై అయిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే మన ప్యారెట్‌ని నీడిల్ తీసుకొని నీడిల్ తోటి ఈ విధంగా సెంటర్ పోర్షన్ నుంచి ఈ విధంగా పుల్ చేసామంటే మనకు ప్యారెట్ అనేది మిడిల్ ఆఫ్ కేస్‌లో సెట్ అయిపోతుందనమాట. మనకి ఎక్స్ట్రా థ్రెడ్ కావాలంటే ఇప్పుడు ఫిక్స్ చేసుకొని పైన నాట్ వేసేసామంటే కిందకి రానికుండా ఈ విధంగా ఫిట్ అయిపోతుంది. ఫైనల్‌గా కేస్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా! రియల్ బోర్డ్స్‌ని హార్మ్ చేసేదానికన్నా ఈ ఐడియా ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.